ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటం గ్రామంలో పర్యటిస్తూ ఉన్నారు. పర్యటనలో భాగంగా ఇండ్ల శివ నాగేశ్వరమ్మ ఇంటికి వెళ్లారు. నాగేశ్వరమ్మ కుటుంబ సభ్యుల పరిస్థితులపై ఆరా తీశారు. వారికి అందుతున్న సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. గతంలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో జనసేన ఆవిర్భావ సభకు నాగేశ్వరమ్మ స్థలం ఇచ్చారు. జనసేన సభకు స్థలం ఇచ్చారనే నెపంతో అప్పటి వైసీపీ సర్కార్ గ్రామంలో రోడ్ల విస్తరణ పేరుతో నాగేశ్వరమ్మ ఇంటిని తొలగించింది. ఇప్పటంలో ఇళ్లు తొలగింపుపై పవన్ కళ్యాణ్ అప్పట్లో పర్యటించి గ్రామస్తులకు భరోసానిచ్చారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఇంటికి వస్తారని గతంలో చెప్పిన మాట ప్రకారం పవన్ కళ్యాణ్ నాగేశ్వరమ్మ ఇంటికి వెళ్లారు. శ్రీనివాసరావు గారు మీరు కలిపేయాలి ఈ కొడుకు ఏం పని చేయలేకపోతున్నాడు, పొలగల లేకపోతున్నా. 5 సార్లు సీఎం అవ్వాలి. నేను చూడాలి, నేను నా కోల్దానికి వెయ్యాలి. శ్రీనివాసరావు గారు మీరు కలిపేయాలి ఈ కొడుకు ఏం పని చేయలేకపోతున్నాడు, పొలగల లేకపోతున్నా. 5 సార్లు సీఎం అవ్వాలి. నేను చూడాలి, ఇప్పటంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన సాగుతోంది. జనసేన ఆవిర్భావ సమయంలో కూడా ఇప్పటం గ్రామంలోని ఈశ్వరమ్మ నాగేశ్వరమ్మ అనే ఒక మహిళ జనసేనకు స్థలం ఇచ్చిన నేపథ్యంలో అప్పట్లో కూడా వైసీపీ సర్కార్ రోడ్ల విస్తరణ పేరుతో కూడా ఆమె ఇంటిని తొలగించిన పరిస్థితి. అప్పట్లో పవన్ కళ్యాణ్ ఒక ప్రామిస్ చేశారు. సో అధికారంలోకి వచ్చాక కూడా మళ్ళీ తన ఇంటిని వెడతారన్న సందర్భం కూడా ఇప్పుడు ఆ విజువల్స్ మనం ఐ న్యూస్ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఆ పెద్ద ఆవిడతో మాట్లాడుతున్నారు. విజువల్స్ లో వినిపించిన ఒక మాట, 5 సార్లు నువ్వు సీఎం అవ్వాలి అంటూ కూడా ఆవిడ చెప్పిన మాట మనం విన్నాం. రైట్, మనతో మాట్లాడేందుకు మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు సిద్ధంగా ఉన్నారు. నాగేశ్వరరావు, ఎట్లా చూడాలి? అప్పటి మాట ప్రకారం కూడా మళ్ళీ ఇప్పటం గ్రామంలోని నాగేశ్వరం ఇంటికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లారు. సో మాట్లాడుతున్న విజువల్స్ చూస్తున్నాం. నాగేశ్వరరావు, హిమబిందు ఏదైతే గుంటూరు జిల్లాలోని ఏదైతే జనసేన పార్టీ ఆఫీస్ కి దగ్గరలో ఉన్న ఇప్పటం గ్రామానికి అయితే డిప్యూటీ సీఎం పర్యటించారో అక్కడ ఏదైతే గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష హోదాలో ఉండగా ఆయన ఇప్పటం గ్రామంలో బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బహిరంగ సభ ఏర్పాటు సమయంలో ఆ గ్రామంలో ఏదైతే ఆ ప్లేస్ లో ఏదైతే ఆ మీటింగ్ ఏర్పాటు చేశారో ఆ మీటింగ్ కి సంబంధించిన స్థలం ఇవ్వడానికి కూడా అక్కడ వాళ్ళని బెదిరించిన పరిస్థితి ఉన్నట్లుగా కూడా అప్పట్లో పవన్ కళ్యాణ్ చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఈ క్రమంలోనే ఆ ఇప్పటం గ్రామంలోనే కొంతమంది అయితే ఏదైతే ఇప్పుడు ఈ రోజు వెళ్ళిన నాగేశ్వరమ్మ ఇల్లు ఏదైతే ఉందో నాగేశ్వరమ్మ తమతో పాటు ఇంకా మరికొందరు గ్రామస్తులు కూడా ఆ మీటింగ్ కి సంబంధించిన స్థలాన్ని ఆ రోజున కేటాయించి ఇవ్వటం జరిగింది పవన్ కళ్యాణ్. దాని నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పలుసార్లు ఇప్పటం గ్రామం కూడా వెళ్ళిన నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలో వైసీపీ గత ప్రభుత్వ హయాంలో రోడ్ల విస్తరణ పేరుతో అక్కడ కొన్ని ఇళ్లకి ప్రహరీ గోడలు కొన్ని ఇళ్ల ప్రహరీ గోడలు కూల్చివేయడంతో పాటు ఏదైతే ఈ రోజు నాగేశ్వరమ్మ అనే ఆమె ఉందో ఆమె ఇల్లు కూడా కూల్చడం జరిగింది. ఈ క్రమంలోనే అప్పట్లో ప్రతిపక్ష హోదాలో ఆమెను పరామర్శించి ఆ ఇల్లు కూల్చిన వాళ్ళని కానీ అలాగే దానికి సంబంధించి ఆ ప్రహరీ గోడలు కూల్చిన ఆ గ్రామంలో చాలా మంది వరకు ఆ జనసేన కార్యకర్తలను పరామర్శించారు. ఈ నేపథ్యంలోనే నాగేశ్వరమ్మ ఇల్లు కూల్చినప్పుడు అక్కడికి వెళ్లి పవన్ కళ్యాణ్ మనం అధికారంలోకి వచ్చినాక మళ్ళీ మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని పరామర్శిస్తానని చెప్పిన నేపథ్యంలో ఈ రోజు ఇచ్చిన మాట ప్రకారం పవన్ కళ్యాణ్ ఇప్పటం గ్రామం పర్యటించి అక్కడికి వెళ్ళటం జరిగింది. ఏదైతే వెంకట నాగేశ్వరమ్మ ఉన్నారో ఆమె దగ్గరికి వెళ్ళి సపోజ్ ఒక 20 నిమిషాల పాటు ఆమెతో మాట్లాడటం, ఆమె కుటుంబ పరిస్థితులపై ఆరా తీయటం కూడా పవన్ కళ్యాణ్ జరిగింది. ఈ క్రమంలో అక్కడికి భారీ ఎత్తున జన సైనికులు జనసేన నేతలు కూడా ఇప్పటం గ్రామంలోకి చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే పోలీసు బందోబస్తు కూడా భారీగా ఏర్పాటు చేశారు. అయితే ఏదైతే నాగేశ్వరమ్మకు సంబంధించి ఆమె తన కుమారుడు కూడా చనిపోయిన పరిస్థితి, ఆ నేపథ్యంలో ఆ విధమైన
పవన్ కళ్యాణ్ తో చర్చించడం జరిగింది. ఆ యొక్క ఆమె నాగేశ్వరమ్మకు సంబంధించిన మనవడు అలాగే వారికి సంబంధించిన బంధువులందరితో విడివిడిగా మాట్లాడటం కూడా జరిగింది. ఆమెకు సంబంధించిన మనవడికి తను సహాయం చేయాలని, ఉద్యోగం రీత్యా సహాయం చేయాలని కూడా కోరినట్లుగా మనకు తెలుస్తుంది. అదే విధంగా పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అదే విధంగా ఆమె పొలంకి వెళ్ళి పని చేయొద్దమ్మా, నువ్వు మా తల్లి లాంటి ఆమెవే కాబట్టి మీరు ఇంకా పెద్ద వయసులో పని చేయలేరు కనుక నేనే కొంత అమౌంట్ నెల నెల పంపిస్తానని చెప్పినట్లుగా కూడా నాగేశ్వరమ్మ చెప్పి ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన హోదాలో ఇక్కడికి మళ్ళీ రావటం చాలా ఆనందంగా ఉందని కూడా ఇప్పటం గ్రామం ప్రజలు గాని నాగేశ్వరమ్మ గాని ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ఇప్పటం గ్రామం ఏదైతే దానికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే నష్టపోయారో, ఏమేమి ఇబ్బందులు ఎదుర్కొన్నారో దానికి సంబంధించి ప్రస్తుతం అధికారులను, ఆయనతో వచ్చిన అధికారుల్ని మొత్తం అడిగి తెలుసుకోవడం జరిగింది. వారికి ఇంకా ఇప్పుడు మనం అధికారంలో ఉన్న సమయంలో వీరికి ఎలాంటి న్యాయం చేయాలి, వాళ్ళు ఎలాంటి నష్టం పోయారో వాటికి సంబంధించి ఎలాంటి న్యాయం చేయాలనే దాని మీద కూడా ఆయన ఆరా తీసి వాళ్ళందరికీ కూడా అక్కడ ఏమేమి నష్టం వాటిల్లిందో వాటన్నిటికి కూడా అక్కడ ఏర్పాట్లు చేయాలనే విధంగా పవన్ కళ్యాణ్ ఆదేశించినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అలాగే నాగేశ్వరమ్మ ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఏదైతే పవన్ కళ్యాణ్ మళ్ళీ ముఖ్యమంత్రి హోదాలో మా ఎప్పటం గ్రామానికి రావాలని కూడా ఆమె కోరుకుంటున్న పరిస్థితి. అదే క్రమంలో ఆమె వరుసగా ముఖ్యమంత్రి అవ్వాలని కూడా ఆమె కోరుకుంటున్నారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వ పాలన చాలా బాగుంది అనేసి నాగేశ్వరమ్మ చెప్పిన పరిస్థితి. ఓకే నాగేశ్వరరావు, థ్యాంక్ యూ. బాబుకి నేనేం చేస్తున్నానంటే తనకు 5,000 తనకి ప్రతి నెల వచ్చేస్తుంది. ఇదేమో ఇది మీకోసం మీరైనా ఇది ఎవరికైనా ఇచ్చేసారు. పాపని పట్టుకుంటారు. ఆ బాబు అకౌంట్ ఉందా? అకౌంట్ ఉందా? మనోజ్ అకౌంట్ ఉందా?